అందరికీ నమస్కారం అండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఎవ్రీవన్. నిజంగా ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది? యాక్చువల్గా మేమేదో గొప్ప సినిమా చేసాము, ఒక అద్భుతం చేసామని మాత్రం చెప్పాం. 100% జెన్యూన్గా ఒక సినిమా అంటే పిచ్చితో, ఇష్టంతో ఒక మంచి సినిమా 100% చేసామని మాత్రం చెప్తాం. అందరి లైఫ్లో బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్ డే, చాలా స్పెషల్ డే. అలాగే మా బర్త్డే బాయ్కి ఇవాళ ఫస్ట్ మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది ట్రైలర్తో. సో డెఫినెట్గా మీ అందరికీ మూవీ నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. అందరూ చెప్పేటట్టే మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి ఫిలిం చేసాం. అది మీకు నచ్చితే మాత్రం 100% మీరు చెప్పగలిగిన వాళ్ళు అందరికీ చెప్పండి. ఎందుకంటే మా సినిమా వెనకాల ఎవరూ లేరు, మేమే కష్టపడి మేము చేసిన సినిమాని మేమే ప్రేమించి, మేమే ఇష్టపడి, మేమే ప్రమోట్ చేసుకుంటున్నాం, కష్టపడి మేమే నమ్మి థియేటర్కి వెళ్తున్నాం. సో డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ మిమ్మల్ని అయితే కనుక థియేటర్కి వచ్చి చూస్తే 100% డిసప్పాయింట్ చేయదు. అంటే మీరు అలసిపోయి ఉంటారు సినిమాల గురించి చెప్పి బాగుంటుంది థియేటర్కి రండి, బాగుంటుంది థియేటర్కి రండి అని. అంటే నాకు లైఫ్లో ట్రూ ఇన్సిడెంట్, అంటే ఈ కథ నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ ఒక లైఫ్లో జరిగింది అనే రీజన్. అంటే నాకు పర్సనల్గా మంజుమల్ బాయ్స్ కానివ్వండి, లేకపోతే RX100 అండ్ చమ్కీలా ఇలాంటి ట్రూ స్టోరీస్ అంటే నాకు పర్సనల్గా టచ్ అవుతాయి. ఇది ఒక లైఫ్లో అయ్యిందా అని. సో డెఫినెట్గా ఇది ఒక లైఫ్లో జరిగింది, వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు అనేది మేము మీకు చూపించడానికి ట్రై చేసాం. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ బ్రో అండ్ విస్కీ బ్రో, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాయ్స్ సమీ బ్రో, అందరూ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో, మీరు అందరూ ఎంత బాగా చేశారో నేను కళ్ళారు చూశాను. సో మీ అందరికీ డెఫినెట్గా మూవీ తర్వాత అందరూ బిజీ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ డార్లింగ్స్ అందరికీ. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మా కోసం ప్రమోషన్స్ చేసి పెట్టి మా కోసం ఈవెంట్కి కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. యూ వెల్కమ్. నేను ఎంతో మంచిదాన్ని బేసిక్గా. నేను చెప్పిందంతా జెన్యూన్ చెప్పాను, లాస్ట్ ఇది ఒకటి చెప్పి నాశనం పెట్టేసావు. లేదు నిజంగా నేను చాలా మంచిదాన్ని, జనాలకు తెలియదు, బట్ ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండు, ఎంతో కొంచెం ధైర్యంగా ఉంది, నా తమ్ముడు నా దగ్గర ఉన్నాడని చెప్పి. సో అలాగే మన బాయ్స్ని కూడా ఒకసారి పిలిచేద్దాము. అంతకంటే ముందు మన డాక్టర్ గారిని పిలుద్దాం. పాపం ఎంతో కష్టపడి పోస్ట్ మార్టం చేశారు, స్కాన్ చేశారు. సో ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం మూవీ ఎలా ఉండబోతుంది, ఈయన ఏం చేశారని చెప్పి.